స్పైన్కు నరాలకు సంబంధమేంటి? కాళ్ళు చేతులు ఎందుకు వణుకుతాయి? స్పైన్ సమస్యలకు నరాలతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మన స్పైన్లో మెదడు నుండి శరీరమంతా వెళ్లే ప్రధాన నరాలు ఉంటాయి. ఈ నరాలు స్పైన్ లోపల ఉన్న స్పైనల్ కార్డ్ ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి సంకేతాలు పంపిస్తాయి. స్పైన్లో ఎక్కడైనా డిస్క్ స్లిప్, నరాలపై ఒత్తిడి లేదా ఎముకల మార్పులు జరిగితే ఆ నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల నొప్పి, శక్తి లేకపోవడం లేదా కాళ్ళు చేతులు బలహీనపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నడుం భాగం లేదా మెడ భాగం నరాల సమస్యలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. స్పైన్ సరిగా ఉండకపోతే శరీర భంగిమ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల నరాల పనితీరు తగ్గుతుంది. వ్యాయామం చేయడం, సరైన పద్ధతిలో కూర్చోవడం, ఫిజియోథెరపీ ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే స్పైన్ ఆరోగ్యం, నరాల ఆరోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. స్పైన్ సమస్యల తర్వాత నరాల్లో కానీ ఒత్తిడి కానీ ఉన్నట్టయితే ఈ యూరిన్ సమస్య వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుందండి. అది కానీ ఏంటంటే ఇలా ఉన్న వాళ్ళల్లో చాలామందికి కాళ్ళలో బలం తగ్గడం, తిమ్మిర్లు రావడం, లేకపోతే బాగా నడుము నొప్పి ఉండడం, గూని రావడం, అలాగే ఎంఆర్ఐ చేసినట్టయితే నడుము మీద కంప్రెషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నరం మీద కంప్రెషన్ తీస్తారో అప్పుడు ఆ యూరిన్ ఇంప్రూవ్మెంట్ కూడా అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఓన్లీ యూరిన్ ప్రాబ్లమే వస్తుంది కొంతమందికి, వీళ్ళ నరాల వీక్నెస్ కానీ ఏమీ లేకుండా ఉండడానికి. ఇలాంటి దానికి ఒకసారి మనకి ఎప్పుడైతే ఎంఆర్ఐలో కూడా అంత దోషం లేదో దానికి వేరే యూరోడైనమిక్ స్టడీస్, యూరోఫ్లోమెట్రీ అని కొన్ని స్టడీస్ చేయడం వల్ల మనకి ఎక్కడ తేడా ఉంది, అది నరాల్లో తేడా ఉందా లేకపోతే బ్లాడర్లో తేడా ఉందా అన్నది మనం గ్రహించగలుగుతాం ఒక్కొక్కసారి. కానీ సాధారణంగా మీకు చెప్పినట్టు ఇప్పుడు ఈ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ అనేవి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వరకు చాలా ఎక్కువగా చూస్తాం. ఇలా ఉన్న వాళ్ళకి ఈ యూరిన్ సమస్య ఇది రెండు ఉంటాయి. కానీ అది ఏది బ్లాడర్కి సంబంధించింది, ఏది స్పైనల్కి సంబంధించి అన్నది మనం ఒకసారి పేషెంట్ బట్టి ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళ క్లినికల్గా వాళ్ళ పరీక్ష చేసి వాడిని డీటెయిల్గా హిస్టరీ తీసుకోవడం వల్ల, అవసరమైతే దాన్ని టెస్ట్ చేయడం వల్ల అది న్యూరోజెనిక్ అంటే నరాల వల్ల వచ్చిందా లేకపోతే వయసుతో పాటు బ్లాడర్ కంట్రోల్ కూడా వీక్ అవుతుంది. అది ఎస్పెషల్లీ మీరు చూస్తే, మీరు అమెరికాలో చెప్తుంటారు అమెరికా సెల్స్ మోర్ అడల్ట్ డైపర్స్ అండ్ బేబీ డైపర్స్ అన్నట్టు. ఎందుకంటే ఒకసారి మీరు 70 years 80 years తర్వాత యూరిన్ కంట్రోల్ అన్నది కొద్దిగా తగ్గడం అన్నది చాలా సాధారణంగా చూస్తాం 30% వాళ్ళల్లో. ఇది దీనివల్ల ఈ నొప్పి వల్ల వాళ్ళు ప్రతిసారి వెళ్ళలేకపోవడం వల్ల కానీ, లేకపోతే దానికి నరం వల్ల అయితే కానీ, రెండిటి వల్ల అయితే కానీ కొన్నిసార్లు ఇది చూస్తాం. దానికి కరెక్ట్గా అది ఇవాల్యుయేషన్ చేయించుకుంటే కారణం తెలిస్తే దాన్ని బట్టి, ఇప్పుడు బ్లాడర్ సంబంధించిన సమస్య అంటే దానికి మందులు ఇస్తే సరిపోతుంది. అదే కానీ నరాలకు సంబంధించిన సమస్య అయితే కొంతవరకు ఎర్లీ స్టేజ్లో మనం మందులు లేకపోతే పోస్చరల్ కరెక్షను, ఫిజియోథెరపీ చేసి ఇంకా తగ్గని వాళ్ళకి అవసరమైతే ఆపరేషన్ చేసి ఆ నరం ఒత్తిడి తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్లాడర్ అనేది ఒకసారి కంట్రోల్ లేకపోతే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. అంటే మనం ప్రతిసారి ఒక సోషల్ ఈవెంట్కి వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా వాళ్ళు నెమ్మదిగా రిస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా తగ్గిపోతుంది. సో అది చాలా సాధారణంగా చూసే సమస్య. అది పేషెంట్ వాళ్ళకి చెప్పగలగాలి. చాలాసార్లు వాళ్ళు చెప్పరు కూడా, మీరు చెప్పినట్టు మొహమాట పడి చెప్పకుండా ఉంటారు. అది ఎర్లీగా కానీ చెప్పినట్టయితే నరం మీద పూర్తిగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నరాల్లో ఉన్నదానికి కీ ఇష్యూ ఏంటంటే ఎర్లీగా కానీ ఎవరైనా ప్రజెంట్ అయితే అది కంప్లీట్గా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ నరం మీద పర్సిస్టెంట్ ఒత్తిడి కానీ ఉన్నట్టయితే పార్షియల్ డ్యామేజ్ అన్నది రావే అవకాశం ఉంటుంది. ఐటీ జాబ్ వారిలో స్పైన్ సమస్యలు ఎందుకు ఎక్కువ? నేటి కాలంలో ఐటీ ఉద్యోగులలో స్పైన్ సమస్యలు, నొప్పులు, సర్జరీస్ ఎక్కువగా కనిపిస్తాయి. దీని ప్రధాన కారణం ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, కదలకుండా ఉండడమే. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మెడ, నడుం, వెన్నుముకపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా స్పైన్ డిస్క్ సమస్యలు, నరాల నొప్పులు, పోస్చర్లో మార్పులు ఏర్పడతాయి. వ్యాయామం చేయకపోవడం, కూర్చునేందుకు కంఫర్ట్గా ఉండే కుర్చీ లేకపోవడం లేదా టేబుల్ సపోర్ట్ లేకపోవడం కూడా ప్రధాన కారణాలు. కొందరికి స్టార్టింగ్లో నొప్పి తేలికగా ఉంటుంది, కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్రమవుతుంది. చాలా కాలం పాటు ఈ పరిస్థితి కొనసాగితే సర్జరీ అవసరమవుతుంది. ఐటీ ఉద్యోగులు తరచుగా మధ్యలో బ్రేక్ తీసుకొని అటు ఇటు తిరగడం, సరైన భంగిమలో కూర్చోవడం, ప్రతిరోజు స్ట్రెచ్చింగ్ చేయడం చాలా అవసరం. మొత్తంగా శారీరక చలనం లేకపోవడం, నిర్లక్ష్యమైన జీవనశైలి వల్ల ఐటీ ఉద్యోగుల స్పైన్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకు ఓన్లీ పోస్టర్ ఉండగానే ఐటీ కంపెనీ వాళ్ళే గుర్తొస్తారు డాక్టర్ గారు. సో రీసెంట్గా వింటే కనుక వాళ్ళే ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఈ స్పైన్ సర్జరీస్. అది నిజమే? అవునండి. వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని సిస్టమ్ మీద పనిచేయడం, ఇంకోటి వాళ్ళకి ఒకటేసారి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రెండు ఉంటున్నాయి చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకోవడం ఆ డెస్క్ మీద నెక్ బెండ్ చేసి పని చేస్తున్నారు. సో కంటిన్యూస్గా నెక్ బెండ్ చేయడం వల్ల సర్వైకల్ స్పైన్ మీద ప్రెషర్ వస్తుంది. కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల, రాంగ్ పోస్చర్ మీద కూర్చోవడం వల్ల
వాళ్ళకి బ్యాక్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా కూర్చోవడం అండ్ కంటిన్యూస్గా కూర్చోవడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్నిటికంటే సిగరెట్ తాగడం కంటే డేంజర్ ఏంటంటే కంటిన్యూస్గా కూర్చోవడం. అంటే ఎంత డ్యామేజ్ సిగరెట్ చేస్తుందో అంతకంటే ఎక్కువ చేస్తుంది, ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చోవడం. ఊరికే లేచి పని చేస్తూ ఉండాలి. ఎవ్రీ 45-50 మినిట్స్లో ఒక 5-10 మినిట్స్ నిలబడి పని చేయడం కూడా. ఈ మధ్యకాలంలో టేబుల్ హైట్ పెంచేవి కూడా వచ్చాయి అనమాట. ఫ్లెక్సిబుల్ టేబుల్స్ వచ్చాయి, ఫారిన్ కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. లోవర్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? లోవర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది ఎక్కువసేపు కూర్చోవడం, సరైన భంగిమలో నిలబడకపోవడం లేదా బరువులు ఎత్తడం వల్ల వస్తుంది. నడుం భాగంలోని కండరాలు, లిగమెంట్లు ఒత్తిడికి గురవడంతో నొప్పి ఏర్పడుతుంది. డిస్క్ స్లిప్ లేదా నరాలపై ఒత్తిడి పడటం కూడా ఈ నొప్పికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం, బరువు ఎక్కువగా ఉండటం లేదా శారీరక చలనం తగ్గిపోవడం వల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో స్పైన్లో ఆర్థరైటిస్ లేదా సైటిక్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ వంటి వ్యాధుల వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. సుదీర్ఘంగా కంప్యూటర్ ముందు కూర్చున్న వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. తగిన వ్యాయామం చేయడం, కూర్చున్న భంగిమలో సూచనలు పాటించడం, పడుకునేందుకు కంఫర్ట్ ఉండే మంచం వాడడం ద్వారా ఈ నొప్పిని తగ్గించవచ్చు. నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే డాక్టర్ని సంప్రదించడం మంచిది. లోయర్ బ్యాక్ అనేది బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. ఓకే. జనరల్గా మా క్లినిక్ చూస్తూ ఉంటాం కదా, మీరు నమ్మరు, నేను లీస్ట్ ఏజ్ చూస్తుంది ఐ థింక్ అరౌండ్ 10 years. సో ఇప్పుడు 10 yearsకి 8 years నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచే మనకి లోయర్ బ్యాక్ పెయిన్. ఇంతకుముందు ఏంటంటే లోయర్ బ్యాక్ పెయిన్ అంటే మన దాదాపు మన తాత ముత్తాతలకో లేకపోతే ఒక అబవ్ 50 years వాళ్ళకో ఆ ఏజ్లో వచ్చేటిది కామన్గా. ఈవెన్ దో చిన్నప్పుడు మనకి ఎక్కువ మంది అందరూ పంటలు పండించేవాళ్ళు, రైతులు ఎక్కువ ఉండేవాళ్ళు, కొంచెం కష్టపని ఎక్కువ చేసినా కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అంత ఎక్కువ వచ్చేది కాదు. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎర్లీగా వచ్చేస్తుంది. అంటే అరౌండ్ 8 yearsకి 10 years నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ లో బ్యాక్ పెయిన్ అనేది మెయిన్గా ఏంటి అంటే మన లోయర్ బ్యాక్ డిస్క్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఎక్కువ ప్రెషర్ పడడం వలన కామన్గా చూస్తున్న ప్రాబ్లం ఇప్పుడండి. ఇప్పుడు దానికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే యూజువల్గా ఏంటి అంటే మనకి కొన్నిసార్లు మజిల్ స్ట్రెయిన్ అంటాం. మజిల్ స్ట్రెయిన్ కానీ లేకపోతే చుట్టుపక్కల లెగమెంట్స్ ఏమైనా స్ట్రెయిన్ అయినా అప్పుడు మనకి లోయర్ బ్యాక్ రావచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి, చిన్న ఫాల్స్ అయినప్పుడు సడన్గా ఒక జర్కి మూమెంట్ వచ్చినప్పుడు స్ప్రెయిన్స్ అవ్వడం కానీ స్ట్రెయిన్ అవ్వడం కానీ చెప్తాము. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, కొంచెం హైట్ నుంచి ఫాల్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా మనకు తెలియకుండా పడినప్పుడు కూడా, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి, ఎస్పెషల్లీ ఒక అబవ్ 50 years వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ వస్తుంది. అంటే బోన్స్ మెత్తగా అవటం అనమాట. సో దాని మూలాన కూడా మనకు తెలియకుండా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మూలాన కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏమవుతుందంటే స్కోలియోసిస్, అంటే కంజెనిటల్గా అంటే చిన్నప్పటి నుంచి కొన్ని వెటిబ్రా అంటే మన బ్యాక్ బోన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం మాల్ ఫార్మేషన్ అంటే సరిగ్గా పెరగపోవడం మూలాన స్కోలియోసిస్ అంటే కొంచెం వంకర పోవడం అట్లాంటివి చూస్తూ ఉంటాం. సో అట్లాంటి టైంలో అండ్ ఇంకోటి మెయిన్ కాజ్ వచ్చి ఒబెసిటీ అండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను ప్రస్తుత కాలంలో చూస్తుంది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అందరికీ. సో ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఎక్కువ లోడ్ అనేది లోయర్ బ్యాక్ తీసేసుకుంటుంది. ప్లస్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది సిస్టమ్ మీద కూర్చొని పనిచేయడం కానీ, లేకపోతే మీరు పిల్లల్ని కూడా చాలా గమనిస్తే కనుక అందరూ ఆ ల్యాప్టాప్స్ మీద లేకపోతే ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ జరగడం వలన మనకి నార్మల్గా చూసేది ఈ లో బ్యాక్ పెయిన్ అనేది ప్రతి ఒక్క ఏజ్లో కూడా కామన్ అయిపోయింది. స్పైన్ దెబ్బతింటే ఎత్తు తగ్గుతారా? స్పైన్ దెబ్బతింటే అంటే వెన్నెముకలో ఉన్న ఎముకలు లేదా డిస్క్లు ప్రభావితమై ఎత్తు తగ్గే అవకాశం ఉంటుంది. వెన్నెముకల మధ్య ఉన్న డిస్క్ల మధ్య రాపిడి లేదా క్షీణత జరిగితే స్పైన్ పొడవు తగ్గి మొత్తం ఎత్తులో తేడా వస్తుంది. వృద్ధాప్యం, ఆర్థరైటిస్ లేదా వెన్నెముక ఫ్రాక్చర్లు కూడా స్పైన్ను చిన్నగా చేసి ఎత్తు తగ్గడానికి కారణమవుతాయి. దీర్ఘకాలం పాటు నడుము భాగంపై ఒత్తిడి, కండరాల బలహీనత లేదా కూర్చున్న భంగిమలో కాకుండా వంగి కూర్చోవడం లేదా నిలబడడం వల్ల వెన్నెముకలో ఒత్తిడి పెరిగి ఎత్తు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్పైన్ సర్జరీ తర్వాత తాత్కాలికంగా ఎత్తు తగ్గవచ్చు. సరైన వ్యాయామం, పోషకాహారం, వెన్నెముకకు బలాన్ని ఇచ్చే బెడ్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. కొంచెం ఎత్తు తగ్గినట్లయితే సరేగాని ఎక్కువగా తేడా వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స చేసుకోవడం అవసరం. ఎత్తు అనేది మన మనిషి యొక్క బాడీ లెంత్ అనేది ప్రధానంగా అది ఫీమర్ లెంత్, అంటే కాలు యొక్క ఎముకల ద్వారా నిర్ధారించబడుతుంది. ఈ స్పైనల్ ఫ్రాక్చర్స్ కావడం ద్వారా మనిషి ఎత్తు తగ్గే అవకాశం చాలా తక్కువ. అంటే మరీ ఎక్కువ ఫ్రాక్చర్ అయిపోయి ఒక ఎంటైర్ వర్టిబ్రల్ బాడీ కనుక అది ఫ్రాక్చర్ అయితే మేబీ ఒక 1 or 2 centimeters తగ్గచ్చు, కానీ దట్ హ్యాస్ నో క్లినికల్ రిలవెన్స్. ఫ్రాక్చర్ ఉంది అంటే మనం వీ షుడ్ బి మోర్ వరీడ్ అబౌట్ ది న్యూరలాజికల్ ప్రాబ్లం. ఆ ఫ్రాక్చర్ వల్ల వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో మనం భయపడాలి. కానీ ఏదో ఎత్తు తగ్గుతుందో,
పెరుగుతుందన్న భావన ఉండాల్సిన అవసరం లేదు.